ఓం నమో వెంకటేశాయ. శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీ వెంకటేశ్వర భక్త ఛానల్ ప్రేక్షకులకు రామ భక్తుడు శ్రీ ఆంజనేయ స్వామి వారి జయంతి శుభాకాంక్షలతో ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమల జపాలి తీర్థంలో హనుమ జయంతి ఉత్సవాలు. శ్రీవారి తరపున పట్టు వస్త్రాలను అందజేసిన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు. తిరుమలలో హనుమ జయంతి ఉత్సవాలు. శ్రీ బేడి ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు. తిరుపతి కోదండ రామాలయంలో హనుమ జయంతి ఉత్సవాలు. శ్రీ సీతారామ లక్ష్మణ సహిత ఆంజనేయ స్వామికి స్నపన తిరుమంజనం. ఆలయాలలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు. రామ భక్తుడికి అభిషేకాది ఆరాధనలతో నీరాజనాలు. కల్పవృక్ష వాహనంపై శ్రీ వేణుగోపాలుడి దివ్య కటాక్షం. కార్వేటి నగరంలో ఘనంగా స్వామివారికి బ్రహ్మోత్సవం. తిరుమలలోని జపాలి క్షేత్రంలో గురువారం హనుమ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జపాలి శ్రీ ఆంజనేయ స్వామి వారికి తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తిరుమల శ్రీవారి తరపున పట్టు వస్త్రాలను అందజేశారు. హనుమ జయంతిని పురస్కరించుకుని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఇతర అధికారులు, అర్చకులు తిరుమల శ్రీవారి ఆలయం నుండి పట్టు వస్త్రాలను తీసుకుని జపాలికి చేరుకున్నారు. అక్కడ హథీరాంజీ మఠం ఓం ప్రకాష్ దాస్, కాళహస్తి ఈవో బి బాపిరెడ్డి, అర్చకులు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఆలయ ప్రదక్షిణగా పట్టు వస్త్రాలను ఊరేగింపుగా తీసుకువెళ్లి జపాలి శ్రీ ఆంజనేయ స్వామి వారికి సంప్రదాయబద్దంగా సమర్పించారు. అర్చకులు స్వామివారికి పట్టు వస్త్రాలను అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయం తరపున హథీరాం మఠం ప్రతినిధులు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుకు స్వామివారి ప్రసాదాలను అందజేశారు. అదే చూడరయ్య పెద్ద హనుమంతుని, అదే చూడరయ్య పెద్ద హనుమంతుని, గుదిగొని దేవతలు కొనియాడేరయ్య. అదే చూడరయ్య పెద్ద హనుమంతుని, గుదిగొని దేవతలు కొనియాడేరయ్య. అదే చూడరయ్య పెద్ద హనుమంతుని, అదే చూడరయ్య పెద్ద హనుమంతుని. అనంతరం టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు మీడియాతో మాట్లాడారు. హనుమాన్ జయంతి సందర్భంగా శ్రీవారి పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది. ఇది తరతరాలుగా వస్తున్నటువంటి ఆచారం. ఈ సందర్భంగా శ్రీవారి దగ్గర నుంచి పట్టు వస్త్రాలు ఈరోజు సమర్పించడం జరిగింది. ఓం నమో వెంకటేశ్వర. తిరుమల క్షేత్రంలోని శ్రీ బేడి ఆంజనేయ స్వామి వారి ఆలయంలో గురువారం హనుమ జయంతి వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా స్వామివారికి ఏకాంతంగా అభిషేక సేవ నిర్వహించారు. శ్రీవారి ఆలయం నుండి అధికారులు, అర్చకులు అభిషేకాది ఆరాధనలకు సంబంధించిన పూజా సామాగ్రిని తీసుకుని ఊరేగింపుగా శ్రీ బేడి ఆంజనేయ స్వామి వారి సన్నిధికి చేరుకున్నారు. అర్చకులు సంప్రదాయబద్దంగా స్వామివారికి అభిషేకం నిర్వహించి హారతులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, ఈవో
సతీమణి ఇతర అధికారులు పాల్గొన్నారు. ఓ పవనాత్మజ ఓ ఘనుడా, ఓ పవనాత్మజ ఓ ఘనుడా, పాపు బాపనగా పరగితిగా, ఓ పవనాత్మజ ఓ ఘనుడా. తిరుపతి నగరం హనుమంతుని దివ్య వీక్షణ వైభవాలతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. తిరుపతి శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో హనుమ జయంతి ఉత్సవాలు గురువారం కనుల పండుగగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీ సీతా లక్ష్మణ సహిత శ్రీ కోదండరామస్వామి వారిని, శ్రీ ఆంజనేయ స్వామి వారి ఉత్సవమూర్తులను తిరుచిపై వెంచేపు చేసి మేళ తాళాలతో ఊరేగింపుగా శ్రీ కోదండరామాలయం నుండి ఎదురుగా ఉన్న ఆంజనేయ స్వామి వారి ఆలయానికి తీసుకువచ్చారు. అక్కడ ప్రత్యేక స్నానపీఠంపై ఉత్సవమూర్తులను వెంచేపు చేసి ఆగమోక్తంగా వైదిక క్రతువులు జరిపారు. ఆపై వేద మంత్రాలు, మంగళ వాయిద్యాలతో కనుల పండుగ స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నైవేద్యాలు, నీరాజనాలు అందజేశారు. భక్తులు అభిషేకాది ఆరాధనలలో పాల్గొని శ్రీరామచంద్రమూర్తి, శ్రీ ఆంజనేయ స్వామి వారి కృపకు పాత్రులయ్యారు. దశరథ రామ నిజ సత్య కామ, నమో నమో కాకుత్స రామ రామ. దశరథ రామ నిజ సత్య కామ, నమో నమో కాకుత్స రామ రామ. దశరథ రామ కరుణానిధి రామ కౌసల్యానందన రామ, పరమ పురుష సీతాపతి రామ. కరుణానిధి రామ కౌసల్యానందన రామ, పరమ పురుష సీతాపతి రామ. శరధి బంధన రామ, శరధి బంధన రామ, సవన రక్షక రామ, గురుతర రవివంశ కోదండ రామ. తిరుపతిలోని శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయంలో చిన్నారుల ఆరోగ్య సంరక్షణ, వైద్య సేవల దృష్ట్యా టీటీడీలో కొత్తగా ఓ ట్రస్టు ఏర్పాటుపై సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని టీటీడీ ఈవో జె శ్యామలరావు అధికారులను ఆదేశించారు. ఆసుపత్రి నిర్వహణపై బుధవారం ఆయన అధికారులతో తిరుపతిలోని చిన్నపిల్లల హృదయాలయం సమావేశ మందిరంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో జె శ్యామలరావు మాట్లాడుతూ, శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయంలో ఇప్పటికే శ్రీ వెంకటేశ్వర ఆపన్న హృదయం స్కీమ్ ఉందని, ఈ స్కీమ్ కింద 1 లక్ష రూపాయలను దాత విరాళంగా అందజేస్తే నిరాధారణకు గురైన పేద వర్గాలకు చెందిన ఒక పిల్లవానికి ఉచితంగా ఆపరేషన్ చేసే సదుపాయం ఉందని తెలిపారు. ఇప్పటికే టీటీడీలో ఉన్న పలు ట్రస్టుల తరహాలోనే నూతనంగా చిన్నపిల్లల వైద్య సేవల కోసం ప్రత్యేక ట్రస్టు ఏర్పాటుకు సంబంధించి నియమ నిబంధనలపై నివేదిక తయారు చేయాలని ఆదేశించారు. చిన్నపిల్లలను దైవ సమానులుగా భావించి ఆస్పత్రికి వైద్యం కోసం వచ్చే పసిబిడ్డలకు ఇక్కడి వైద్యులు చక్కటి వైద్య సేవలు అందిస్తున్నారని ఈవో అన్నారు. పిల్లలకు సంబంధించి గుండె చికిత్సలతో పాటు చిన్నపిల్లల గుండె సర్జరీల సంఖ్యను పెంచేందుకు అవసరమైన వైద్య పరికరాలు, మౌలిక సదుపాయాలు, అత్యవసర మందులు ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. నూతన భవన నిర్మాణం, తాజా పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.
అనంతరం చిన్నపిల్లల ఐసీయూ బ్లాక్, జనరల్ వార్డ్, ఓపీ బ్లాక్లోని పిల్లలకు అందుతున్న వైద్య సేవలపై వైద్యులను, పిల్లల తల్లిదండ్రులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలపై తమ సంతృప్తిని ఈవోకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మం, సిఈ టివి సత్యనారాయణ, ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ ఎస్ శ్రీనాథ్ రెడ్డి, ఆర్ఎంఓ డాక్టర్ భరత్, ఎస్ఈలు వెంకటేశ్వర్లు, మనోహర్ తదితరులు పాల్గొన్నారు. తిరుపతిలోని కపిలతీర్థం కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో గురువారం హనుమత్ జయంతి ఉత్సవాలను వైభవంగా జరిపారు. కపిలతీర్థం క్షేత్ర పాలకుడిగా నీరాజనాలు అందుకుంటున్న శ్రీ అభయహస్త ఆంజనేయ స్వామివారి ఆలయం భక్తులతో కలకలలాడింది. వైశాఖ బహుళ దశమి శుభవేళ హనుమాన్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని స్వామివారికి ముందుగా ఏకాంతంగా అభిషేకాలను నిర్వహించారు. ఆపై ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు స్వామివారి సన్నిధిలో ప్రదక్షిణలు చేసి కర్పూర నీరాజనాలు, టెంకాయల మొక్కులు చెల్లించుకున్నారు. హైదరాబాద్ తిరునిలయం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల కరపత్రికను బుధవారం రాత్రి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఆవిష్కరించారు. తిరుమలలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన ఆవిష్కరణ కార్యక్రమంలో టీటీడీ ఏఈఓ యు రమేష్, బ్రహ్మోత్సవాల నిర్వహణ దాత వైటీవీ త్రినాథబాబు పాల్గొన్నారు. తిరునిలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు జూన్ 3వ తేదీ నుండి 7వ తేదీ వరకు వైభవంగా నిర్వహించడానికి టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ హెచ్డి క్వాలిటీలో ప్రసారాలు చేసేలా తగిన ఏర్పాట్లు చేయాలని టీటీడీ ఈవో జె శ్యామలరావు ఆదేశించారు. తిరుపతి టీటీడీ పరిపాలనా భవనంలోని ఈవో కార్యాలయంలో బుధవారం సాయంత్రం ఎస్వీబీసీలో కార్యక్రమాల రూపకల్పన, నాణ్యతా ప్రమాణాలు, మానవ వనరుల అభివృద్ధి తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించిన ఈవో శ్యామలరావు పలు నిర్ణయాలు తీసుకున్నారు. నవతరాన్ని భక్తి మార్గం వైపు నడిపించేలా, సనాతన హిందూ ధర్మానికి విస్తృతంగా ప్రచారం కల్పించేలా ఎస్వీబీసీలో కార్యక్రమాలను రూపొందించాలని టీటీడీ ఈవో జె శ్యామలరావు అధికారులను ఆదేశించారు. తిరుపతిలో టీటీడీ పరిపాలన భవనంలోని ఈవో ఛాంబర్లో బుధవారం ఎస్వీబీసీ అధికారులతో ఈవో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ తిరుమల ప్రాముఖ్యత, ఆగమ సంప్రదాయాలు, ఉత్సవాల విశేషాలపై నాణ్యతా ప్రమాణాలతో డాక్యుమెంటరీలు రూపొందించాలని కోరారు. టీటీడీ ప్రచురించిన పుస్తకాల సారాంశాన్ని, స్ఫూర్తిదాయక కథలను నవతరానికి తెలియజేసేలా విద్యార్థులు, యువతతో కార్యక్రమాలకు రూపకల్పన చేయాలని సూచించారు. ప్రస్తుతం ఎస్వీబీసీలో ప్రసారమవుతున్న కార్యక్రమాలను విశ్లేషించుకొని మరింత నాణ్యంగా, భక్తజన రంజకమైన కార్యక్రమాల రూపకల్పనకు కార్యాచరణను సిద్ధం చేయాలన్నారు. ప్రసార భారతిలోని వేవ్స్లో ప్లేస్మెంట్ తీసుకొని 4 ఛానళ్ల ప్రత్యక్ష కార్యక్రమాలను ప్రసారం చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. నాద నీరాజనం కార్యక్రమాన్ని మరింత నాణ్యంగా ప్రసారం చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. యువతలో భక్తి భావాలను పెంపొందించే శాస్త్రీయ సంగీత, సంప్రదాయ నృత్య రూపకాల్లో పోటీలు నిర్వహించాలని ఈవో జె శ్యామలరావు ఆదేశించారు. ఈ సమావేశంలో వర్చువల్గా టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి పాల్గొనగా టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మం, ఎస్వీబీసీ ఓఎస్డీ కె పద్మావతి, ఎస్వీబీసీలోని వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు. కల్పవృక్ష వాహనంపై కామితార్థ ప్రదాయకుడిగా అనుగ్రహించిన శ్రీ వేణుగోపాలుని కరుణా కటాక్షాలను భక్తులు మెండుగా పొందారు. కార్వేటి నగరం శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మే 19వ తేదీ నుండి 27వ తేదీ వరకు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా 4వ రోజైన గురువారం శ్రీ వేణుగోపాల స్వామివారి ఉత్సవమూర్తిని సర్వాభరణ భూషితంగా అలంకరించి కోరిన కోర్కెలను తీర్చే దేవతా వృక్షం కల్పవృక్ష వాహనంపై ఆశీనులను గావించారు. అర్చకులు వైదిక పూజలతో స్వామివారిని సేవించి హారతులు సమర్పించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ కార్వేటి నగరం ఆలయ వీధులలో శ్రీ వేణుగోపాల స్వామివారి కల్పవృక్ష వాహనం నయనానందకరంగా జరిగింది. జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే గరుడవాహన కృష్ణ గోపికాపతే శరణు మోహన కృష్ణ ప్రభో సద్గతే
जनार्दना कृष्ण राधिकापते नन्दनन्दना कृष्ण रुक्मिणीपते ఇప్పుడు ఒక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. కడపలోని శ్రీ రాజరాజేశ్వరీదేవి ఆలయంలో హనుమ జయంతి ఉత్సవాలను వైభవంగా నిర్వహించారు. ఉపాలయంలో వేంచేసిన శ్రీ వీరాంజనేయ స్వామి వారికి ప్రత్యేకంగా అభిషేకాది ఆరాధనలను నిర్వహించారు. శ్రీ వీరాంజనేయ స్వామి వారి ఉత్సవమూర్తిని స్నానపీఠంపై ఆసీనులను చేసి పలు రకాల ద్రవ్యాలతో వేద మంత్రోచ్చారణల నడుమ శాస్త్రీక వైదిక క్రతువులతో సేవించి అభిషేకాలను నిర్వహించారు. అనంతరం స్వామివారిని దివ్యాంగ సుందరంగా కొలవదీర్చి సహస్రనామార్చన నిర్వహించారు. భక్తులు శ్రీరామ శరణం మమ, జయ జయ హనుమాన్ నామస్మరణలు చేస్తూ స్వామివారి ఆరాధనల్లో పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. చిత్తూరు నగరం పవనసుతుడు ఆంజనేయుడి దివ్యానుగ్రహ వీక్షణాలతో పరవశించింది. హనుమ జయంతిని పురస్కరించుకుని పాత బస్టాండ్ వద్ద వేంచేసిన శ్రీ వీరాంజనేయ స్వామివారి ఆలయంలో హనుమాన్ పూజలు విశేషంగా జరిగాయి. స్వామివారికి తెల్లవారుజామునే అభిషేకాలను నిర్వహించారు. ఆపై మల్లెలు, సంపెంగలు, చామంతులు వంటి వర్ణమయ సుగంధ పుష్పమాలలతో శ్రీ వీరాంజనేయ స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి అర్చనాది కైంకర్యాలతో సేవించారు. ఆపై స్వామివారికి ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులు సమర్పించి భక్తులకు దర్శనం కల్పించారు. ఇక ఆలయ ప్రాంగణంలో శ్రీ ఆంజనేయ స్వామి వారిని వివిధ రూపాలలో దివ్యాలంకరణలతో కొలువుదీర్చి ప్రత్యేకంగా అర్చనలను నిర్వహించారు. భక్తులు పలు స్వరూపాలలో కొలువుదీరిన రామ భక్తుడిని త్రికరణ శుద్ధిగా సేవించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు. ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి, అమ్మవార్లకు శాంతి కళ్యాణ మహోత్సవం వేడుకగా జరిగింది. ముందుగా గర్భాలయంలోని స్వామి అమ్మవార్ల మూలమూర్తులను వర్ణమయ పుష్పమాలలు, స్వర్ణాభరణాలతో నేత్రపర్వంగా అలంకరించి విశేషంగా పూజాధికాలను నిర్వహించారు. ఆపై ఆలయ ప్రాంగణంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుని ఉత్సవ మూర్తులను సకలాభరణ భూషితంగా వేంచేపు చేసిన అర్చకులు వైదిక క్రతువులను ఆగమోక్తంగా పూర్తి చేశారు. ఆపై వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ కన్నుల పండువగా దేవదేవునికి, దేవేరులకు కళ్యాణోత్సవాన్ని కమనీయంగా నిర్వహించి ఆనంద కర్పూర హారతులను సమర్పించారు. భక్తులు గోవిందనామాలను పఠిస్తూ గోవిందుడి కళ్యాణోత్సవ సేవను వీక్షించారు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు
పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీ కడపలోని శ్రీ గాలిదేవర ఆంజనేయ స్వామివారి ఆలయంలో గురువారం హనుమ జయంతి పూజలు భక్తిరసభరితంగా ప్రారంభమయ్యాయి. నేటి నుండి 3 రోజుల పాటు విశేషంగా నిర్వహించనున్న హనుమ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని స్వామివారి మూలమూర్తికి పంచామృతాలు, పండ్ల రసాలు, పసుపు, చందనాది ద్రవ్యాలతో అభిషేకాలను నిర్వహించారు. అనంతరం స్వామివారిని సర్వాభరణ భూషితంగా పుష్పమాలలతో అలంకరించి నాగవల్లి దళాలతో అర్చించారు. వడమాలను నివేదించి ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులు సమర్పించారు. అవధారు చిత్తగించు హనుమంతుడు అవధారు చిత్తగించు హనుమంతుడు వీడే భువిలోన కలశాపుర హనుమంతుడు అవధారు చిత్తగించు హనుమంతుడు. తెలంగాణ రాష్ట్రంలోని సుప్రసిద్ధ హనుమాన్ ఆలయం కొండగట్టు భక్తజన సంద్రంగా మారింది. జగిత్యాల జిల్లా మల్యాల మండలం ముత్యంపేట గ్రామంలోని కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో హనుమ జయంతి ఉత్సవాలు మంగళకరంగా ప్రారంభమయ్యాయి. నేటి నుండి 3 రోజుల పాటు జరిగే ఈ విశేష ఉత్సవాల్లో భాగంగా సీతారామ లక్ష్మణ సహిత శ్రీ ఆంజనేయ స్వామివారిని, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని పల్లకిపై ఆలయ ప్రదక్షిణగా ఊరేగించి యాగ మండపంలో ప్రత్యేకంగా కొలువుదీర్చారు. ఆపై అర్చకులు భక్తుల జై హనుమాన్ నామస్మరణల నడుమ ఉత్సవమూర్తులకు ఆరాధనలను నిర్వహించి హోమాది క్రతువులను శాస్త్రోక్తంగా జరిపారు. నెల్లూరు జిల్లా కోవూరు మండలం విడవలూరు గ్రామంలోని గ్రామదేవత శ్రీ పోలేరమ్మ తల్లి ఆలయంలో వార్షికోత్సవాలు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారి దివ్యమూర్తికి వేదమంత్రోచ్చారణల నడుమ అభిషేకాలను జరిపారు. ఆపై అలంకరణలు పూర్తి చేసి ఆరాధనలను నిర్వహించారు. పరిసర ప్రాంత వాసులు పెద్ద ఎత్తున అమ్మవారి దర్శనానికి తరలివచ్చి పొంగళ్లను నివేదించి మొక్కులు చెల్లించుకున్నారు. తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లా పొలాస గ్రామంలోని శివాలయంలో సరస్వతీ మాతకు పూజాధికాలను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. సరస్వతీమాత విగ్రహాన్ని ప్రత్యేకంగా స్నానపీఠంపై వెంచేపు చేసిన అనంతరం సంకల్ప పూజలతో, సరస్వతి అష్టోత్తర పఠనాదులతో, పంచామృతాలు, పసుపు, చందనాది మంగళ ద్రవ్యాలతో అభిషేకాలను ఘనంగా నిర్వహించారు. అనంతరం అమ్మవారిని, ఇతర దేవతామూర్తులను పుష్పమాలలతో సుందరంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలను, మంగళహారతులను అందజేశారు. భక్తులు స్వయంగా సంకల్ప పూజలతో అమ్మవారి అభిషేక సేవలో పాలు పంచుకుని తరించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామంలోని ప్రసిద్ధ శ్రీ మధ్య ఆంజనేయ స్వామివారి ఆలయంలో హనుమ జయంతి ఉత్సవాలు నయనానందకరంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామివారి ఉత్సవమూర్తిని ఆలయ ప్రదక్షిణగా ఊరేగించి ప్రత్యేకంగా కొలువు తీర్చారు. అనంతరం స్వామివారికి అభిషేకాది ఆరాధనలు వేదోక్తంగా జరిపారు. ఈ సందర్భంగా యాగశాలలో శాస్త్రోక్తంగా హోమాది క్రతువులను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో హనుమ జయంతి ఉత్సవాలలో పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.